పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు? ఏ ఏ గ్రూపులతో మీరు ఈ ఎలక్షన్ సంబంధించి క్యాంపెయిన్ కానీ డ్యూటీస్ కానీ ఎలా ఉండబోతుంది? నేను చిలకలూరుపేట టౌన్ సీఎన్ అండి, రమేష్ నా పేరు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా మాకు చిలకలూరుపేట టౌన్లో 7 సెక్టార్లుగా ఈ పోలింగ్ బూత్స్ అన్నింటినీ కూడా విభజించడం జరిగింది. ఈ 7 సెక్టార్లలో కూడా మొత్తం 8 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 8 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని కవర్ చేస్తూ కూడా నిన్న 30వ తారీఖున ప్రత్యేక దళాలతో BSF ఫోర్స్తో ఆల్రెడీ మా DSP సార్ ఆధ్వర్యంలో మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి మా SIస్తో కలిసి టౌన్ మొత్తం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కవాతు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఈ చెక్ పోస్ట్స్ కూడా ఉన్నాయి. ఆ చెక్ పోస్ట్స్ని రెగ్యులర్గా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ చూస్తున్నాయి. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్, వీడియో వీవింగ్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, ఇట్లా ఈ టీమ్స్ అన్నీ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. ప్రతి టీంలో కూడా అదర్ డిపార్ట్మెంట్స్తో కలిసి మా పోలీస్ సిబ్బంది కోఆర్డినేట్ చేస్తూ రెగ్యులర్గా కూడా మూమెంట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా విజిలెన్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్ సందర్భంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా మెయిన్ క్యాష్ ఫ్లో కానీ లిక్కర్ ఫ్లో కానీ జరగకుండా మా టీమ్స్ యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. రెగ్యులర్గా నిఘా పెట్టడం జరిగింది. సీజర్స్ కూడా చేయడానికి మేము రెగ్యులర్గా కూడా తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది. అనేది యాక్టివ్లో ఉన్న టైంలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా కానీ, కోడ్ ఉల్లంఘన చేసినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోబడతాయి? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ప్రకారం మేము చిలకలూరుపేట నోడల్ ఆఫీసర్స్గా కన్సర్న్ పార్టీ వాళ్ళు పర్మిషన్స్ పెడుతున్నారు. వాళ్ళ కార్యక్రమాల పర్పస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అని, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అని, మీటింగ్స్ అని చెప్పేసి, సమన్వయకర్తల మీటింగ్ అని చెప్పేసి ఇట్లా వాళ్ళు పర్మిషన్స్ పెడుతున్నారు. విలేజ్ వైజ్, టౌన్ వైజ్, టౌన్లో వార్డ్ వైజ్ పెడుతున్నారు. వాటికి సంబంధించి మేము వెరిఫై చేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వెంటనే అవి క్రమబద్ధంగా ఉండి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ లేకపోతే పర్మిషన్స్ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ని వైలేట్ చేస్తున్నారా లేదా అని వెరిఫై చేస్తూ ఆ ప్రోగ్రామ్ జరిగే సమయంలో మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. ఎవరైనా సరే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించినట్లయితే కన్సర్న్డ్ IPC సెక్షన్ అండ్ RP యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గ రాజకీయ పరిణామాల దృష్ట్యా రేపటి రోజున ఎలక్షన్ మూమెంట్ ఏదైనా గొడవలు జరగవచ్చు అని అనుకుంటున్నాను. దీని మీద మీరు ఎలాంటి ప్రొటెక్షన్ జనాలకి ఇవ్వగలుగుతారు? ఆల్రెడీ మేము ప్రత్యేక నిఘా దళాలని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మా ఇంటెలిజెన్స్ టీం కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు. ప్రతిదీ కూడా మేము పొలిటికల్ మూమెంట్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నాం. వాటికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా మేము ప్రత్యేక దళాలను కూడా సిద్ధంగా ఉంచుకున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ ప్రశాంతపూరిత వాతావరణంలో ఓటరు ధైర్యంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసే విధంగా మేము అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ప్రశాంతంగా ఎలక్షన్ జరిపిస్తాం.